ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీరజ. సారీ అండి, కంటిన్యూషన్ వీడియో కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇంట్లో అందరికీ హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది వాటర్ చేంజ్, ప్లేస్ చేంజ్ వల్ల. సో అదే నడుస్తుంది. సో అందుకే కొంచెం లేట్ అయింది వీడియో. సో నెక్స్ట్ వీడియో అయితే కొంచెం తొందరగానే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది డే 1 అట్ వైజాగ్ అనమాట. సో ట్రైన్ దిగాము, 4:30కి దిగాము ట్రైన్. 6:30కి ఇంకొక ట్రైన్ ఉంది. అది ఎక్కడికి అంటే అరకుకి. సో అరకుకి వెళ్ళాలి. సో తొందరగా రెడీ అయితే అయిపోతున్నాము. సో రైల్వే స్టేషన్కి దగ్గరలోనే తీసుకున్నాము మేము హోటల్. ఓకే, సో రెడీ అయితే అవుతున్నాము. ఇంకా హైదరాబాద్లో అయితే ఫుల్ చలిగా ఉంది కదా, సో అక్కడ కూడా తక్కువనే ఉంటుంది అని తెలుసు, కానీ ఎంతకైనా బెటర్ అని స్వెటర్స్ అవి అయితే కంపల్సరీ వేసుకున్నాము. సో ఫైనలీ రెడీ అయితే అయిపోయాము. ఇంకా అరకు దగ్గర అయితే ఇంకా ఫుల్ చలి ఉందన్నారు, అందుకే క్యాప్స్ స్వెటర్స్ ఆల్రెడీ తీసుకున్నాము. సో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు. ఓకే, టైం 6:20 అట్లా అవుతుంది. సో ఇదే విశాఖపట్నం రైల్వే స్టేషన్. సో ట్రైన్ గురించి వెళ్తున్నాం లోపలికి. మేము ఆల్రెడీ ట్రైన్ బుక్ చేసుకున్నాము. వెయిటింగ్ లిస్ట్లో ఉండే కన్ఫర్మ్ అవుతుంది అని అనుకున్నాం, కానీ కన్ఫర్మ్ కాలేదు. టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉండే. సో రైట్ సైడ్ బుక్ చేసుకుంటే మంచిగా చూడొచ్చు వ్యూ అన్నారు. సో కానీ అన్ఫార్చునేట్లీ బుక్ కాలేదు టికెట్స్. సో మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. లెఫ్ట్ సైడ్ కూర్చుంటున్నాం మేము. లెఫ్ట్ సైడ్ కూడా పర్వాలేదు, బాగుంది వ్యూ. మొత్తం అరకు అంతా కనిపిస్తుంది, ఫుల్ ఆఫ్ నేచర్. ఓకే, సో అలా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అరకు చూద్దాం ఇప్పుడు. ఎక్కడికి వచ్చే మాత్రం వీళ్ళందరూ అరే వెళ్ళండి వస్తున్నాను. ఓకే అండి, అట్ లాస్ట్ బొర్రా కేవ్స్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే బొర్రా కేవ్స్ వచ్చేస్తాయి. సో మేము ట్రైన్ 6:30కి ఎక్కాము. 6:45కి స్టార్ట్ అయింది. 9:45కి మేము అరకు దగ్గర ఉన్నాము. సో ఇక్కడ బొర్రా కేవ్స్కి రైట్ తీసుకుంటే ఇక్కడ ఇంకా క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ ఇంకా డీల్ స్టార్ట్ చేశారు. సైట్ సీయింగ్ అంట. సో ఈవినింగ్ వరకు అన్నీ చూపిస్తారు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ. సో ఆటోస్ అండ్ క్యాబ్స్ రెండింటైతే చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఆటోస్ అయితే ఒక్కరికి 550 అంట, క్యాబ్స్ అయితే ఒక్కరికి 3000 అంట. సో మా పిల్లలకి అయితే కార్ పడదు, వామిటింగ్స్ అవుతాయి, అందుకే మేమైతే ఆటోనే ప్రిఫర్ చేసాము. ఓకే, సో ఇదే ఇక్కడ వెళ్తున్నాం. రైట్ సైడ్ వెళ్తుంటే ఇంకా బొర్రా కేవ్స్ వస్తాయి. సో ఫస్ట్ ప్లేస్ బొర్రా కేవ్స్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా చూడ్డానికి వెళ్తాము లోపలికి. సో మధ్యలో చిన్న షాపింగ్, హ్యాట్స్ అవి. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి 70, చిన్నపిల్లలకి అయితే 40. ఒక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా అక్కడ నేమ్ ప్లేట్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ లాగా. సో అక్కడ నుంచి ఇంకా లోపలికి దిగి వెళ్ళాలి బొర్రా కేవ్స్ లోపలికి. ఇంకా ఇట్లా స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ బోర్డు పైన చూస్తుంటే ఇది విలియం కింగ్, సో బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారంట బొర్రా కేవ్స్ని. సో ఇది 150 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో అంత పాతది, ఇప్పటివరకు ఎంత బాగుంది. ఓకే, సో ఇక్కడ ఇదే ఎంట్రీ, లోపలికి వెళ్ళాలి ఇంకా. సో వెళ్ళే వరకు నాకు తెలీదు, అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఇక్కడేనంట షూట్ అయింది. సో నాకు అప్పుడే తెలిసింది, అప్పటివరకు తెలీదు. సో మినిమం లోపలంతా తిరిగి రావడానికి 1 అవర్ పడుతుంది. సో మీరు
ఆటో బుక్ చేసుకున్నా, క్యాబ్ బుక్ చేసుకున్నా వాళ్ళు వెయిట్ చేస్తారు మీరు వచ్చే వరకు 1 అవర్. సో మీరు బుర్రా కేవ్స్ చూసిన తర్వాత మీరు లంచ్ చేసుకొని నెక్స్ట్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. సో 1 అవర్ అవుతుంది. సో ఇక్కడ లోపలైతే లైటింగ్స్ పెట్టారు స్పెషల్ స్పాట్స్ దగ్గర, స్పెషల్గా డిజైన్ ఉన్న దగ్గర అక్కడక్కడ. సో లైట్స్ పెట్టి హైలైట్ చేస్తున్నారు. సో మధ్య మధ్యలో పైనుంచి వెంటిలేషన్ లాగా ఉంది. అది వాంటెడ్లీ పెట్టింది కాదు, న్యాచురల్గా పెట్టింది, న్యాచురల్గా ఉంది అది. సో ఇక్కడ చూస్తారు కదా డిజైన్ ఎట్లా ఉందో, చెక్కినట్టు ఉంది, డ్రాప్స్ లాగా. చూడండి ఎంతమంది ఉన్నారో. ఓకే, సో బయటికి అయితే వచ్చేసాము. సో ద ఫేమస్ బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్ తింటున్నాం ఇక్కడ. సో బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఏదో ఆకురసం వేసినట్టు బాగుంది, మిక్స్ అయినట్టు. ఓకే, ఇది క్వాంటిటీ ఎట్లా అంటే పావు కేజీ, హాఫ్ కేజీ, కేజీ లాగా అమ్ముతున్నారు. పావు కేజీ అయితే 150, హాఫ్ కేజీ అయితే 300, కేజీ అయితే 600. సో జస్ట్ కర్రీ ఇచ్చేస్తున్నారు ఫ్రై లాగా. సో నో ఆయిల్, నో వాటర్ అంట. జస్ట్ ఒక ఆకులో పెట్టేసి మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ బ్యాంబూ స్టిక్లో పెట్టి కాలుస్తున్నారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇంతకుముందు ఇక్కడే ఉండేవంట బ్యాంబూ స్టిక్స్, కానీ ఇప్పుడు దొరకట్లేదు. వాళ్ళే ఇంపోర్ట్ చేసుకొని మరి ఇది బిజినెస్ చేస్తున్నారంట. ఓకే, అదైపోయిన తర్వాత నెక్స్ట్ మేము అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇదే కనిపిస్తుంది కదా. సో కిందికి వెళ్ళొచ్చు, స్నానం చేయొచ్చు. కానీ ఇంకా మేము స్నానం చేసే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు కాబట్టి వెళ్ళట్లేదు. బొర్రా కేవ్స్ చూసి వచ్చిన తర్వాత ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది, ఇంకా దిగే ఓపిక అయితే లేదు. అందుకే మేమైతే పైనుంచి చూస్తున్నాము. సో అక్కడే ఇది టార్గెట్ గన్ గేమ్ ఉంది, బెలూన్స్ది. చిన్నపిల్లలకైతే చిన్న గన్, పెద్దవాళ్ళకైతే పెద్ద గన్. పెద్ద గన్ అయితే బాగా హెవీగా ఉంది. ఓకే, అక్కడ నుంచి నెక్స్ట్ కాఫీ తోటలో, ఇదే కాఫీ సీడ్స్. సో అన్ని చెట్లు, కాఫీ చెట్లు ప్లస్ మిరియాల చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కాఫీ చెట్లే. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా కాఫీ సీడ్. ఇదే కాఫీ సీడ్, ఇదే ఎండబెట్టి ప్రాసెస్ చేసి మెషిన్లో వేసి ఏదో చేస్తారు. సో ఫైనల్లీ మనకి కాఫీ సీడ్స్ అయితే వస్తాయి. విరగట్టి చూస్తే ఏమీ స్మెల్ అయితే ఏం రావట్లేదు, ఎండిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటా. సో స్మెల్ అయితే ఏం లేదు. అండ్ టైం అయితే 3:30, 4 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ కావడానికి వచ్చింది. ఇంకా ఒక సైడ్ మా ఇందుప్రియ ఆల్రెడీ సిక్ అయిపోయింది, కంటిన్యూస్ జర్నీ కదా. సో వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆమెకి, బాగా కష్టమైంది. ఓకే, సో బయటే అమ్ముతున్నారు కాఫీ ప్యాకెట్స్, కాఫీ సీడ్స్ ప్యాకెట్స్ ప్లస్ కాఫీ, మిరియాలు, మసాలాస్ అవన్నీ అమ్ముతున్నారు బయటే, ఆ కాఫీ తోటలు బయటే పెట్టుకొని. సో
సో జస్ట్ టీ పౌడర్ లాగే ఉంటాయి ఇది. సో మనము చాయ్ ఎలా పెట్టుకుంటామో టీ పౌడర్ తోటి సేమ్ అట్లాగేనంట, నార్మల్ కాఫీ లాగా కాదు. సో ఫైనలీ ఇది ట్రైబల్ మ్యూజియం, అరకు ట్రైబల్ మ్యూజియం. సో జస్ట్ లైక్ ఇది శిల్పారామం, హైదరాబాద్లో శిల్పారామం ఎట్లా ఉంటుంది సేమ్ అలాగే ఉంది, ఇంకొంచెం ఆర్టిస్టిక్గా ఉంది, ఇంకా బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది రియల్ మనుషుల్లాగా కనిపిస్తారు దూరం నుంచి, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు మనుషులని, బొమ్మలని. అప్పటికే చీకటి అయిపోయింది, ఇంకా ఆటో వల్ల వామిటింగ్స్ అవుతున్నాయేమో అనేసి మేము క్యాబ్ మాట్లాడుకున్నాము. బొర్రా కేవ్స్ నుంచి క్యాబ్కి మళ్ళీ అక్కడ 1000 తీసుకున్నారు. సో ఇదైతే బాగా ఫేర్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఓకే, సో మళ్ళీ మా వైజాగ్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము బొర్రా కేవ్స్ నుంచి, ఎందుకంటే ట్రైన్ లేదు ఆ టైంకి, లాస్ట్ ట్రైన్ 3:30కి అంట. సో అందుకే మేము క్యాబ్ తీసుకోవాల్సి వచ్చింది. సో క్యాబ్ తీసుకుంటే ఒక్కరు పోయి ఇద్దరికి అయిపోయింది వామిటింగ్ సిచ్యువేషన్. సో ఇద్దరు అయితే సిక్ అయ్యారు. సో మార్నింగ్ మేము కొంచెం లేట్గానే స్టార్ట్ పెడదాము, నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అనుకున్నాము. ఓకే, యాక్చువల్గా అయితే మార్నింగే లేచి వేరే ఉంది ప్రోగ్రామ్, కానీ చేంజ్ వీళ్ళ హెల్త్ వల్ల. ఓకే, సో అది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో అయితే తొందరగానే పోస్ట్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.